ప్రధాన పార్టీలను అసమ్మతి బెడద వెంటాడుతోంది. టికెట్ దక్కని అసంతృప్త నేతలు సహకరిస్తారా? రెబల్స్ గా బరిలోకి దిగితే అసలుకే మోసం వస్తుందా? 15 నియోజకవర్గాలు ఉన్న హైదరాబాద్ జిల్లాలో ఈసారి పాగా వేసే పార్టీ ఏది? కీలకమైన సెటిలర్స్ కటాక్షం ఎవరికి దక్కుతుంది? దుమ్మురేపే పాటలతో ప్రచారం చేస్తున్న పార్టీలు. ఇలాంటి విభిన్నమైన కథనాలతో సిద్ధమైంది ఇవాల్టి పోరు తెలంగాణ. అసెంబ్లీ ఎన్నికలంటేనే 5 ఏళ్లకోసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగ. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు రాజకీయాల్లో కొనసాగే నాయకుడికి ఎవరైనా ఏదో పదవి పొందాలనే ఆశతో పనిచేస్తారు. ఏ రాజకీయ పార్టీకైనా నాయకులందరికీ ఎన్నికల్లో టికెట్ల సర్దుబాటు, సమ ప్రాధాన్యం ఇవ్వడం తలకు మించిన భారమే. రాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలకు, అన్ని పార్టీలకు అసమ్మతి బెడద తప్పడం లేదు. టికెట్లు దక్కిన అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లకు సిద్ధమవుతుంటే సీట్లు గల్లంతైన వారు తిరుగుబాటుదారులుగా బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రధాన పార్టీలైన భారాస, కాంగ్రెస్, భాజపాకు అసమ్మతి, పార్టీ ఫిరాయింపులు తలనొప్పిగా మారాయి. అసంతృప్తులను బొజ్జగించేందుకు ఆయా పార్టీలు ముఖ్య నేతలను రంగంలోకి దించి నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాయి. ఎన్నికల వేళ ప్రతి రాజకీయ పార్టీకి అసమ్మతి సెగ సర్వసాధారణం. తాజా ఎన్నికల్లోనూ అధికార భారాస సహా విపక్ష పార్టీలైన కాంగ్రెస్, భాజపాకు తిరుగుబాటుదారుల బెడద పొంచి ఉంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కిన పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు టికెట్ ఆశలు గల్లంతైన ఆశావహుల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో వారి పాత్ర కీలకం కానున్న తరుణంలో ఆయా నేతలను వదులుకోరాదని, విజయానికి వారి సాయం తీసుకోవాలని పార్టీల అధిష్టానాలు భావిస్తున్నాయి. వారికి నచ్చజెప్పి టికెట్ ఇచ్చిన అభ్యర్థులతో కలిసి పని చేయించేలా ఒప్పిస్తున్నాయి. గతంలో లాగా సస్పెన్షన్లు, తొలగింపుల వంటి కఠిన చర్యలు తీసుకోకుండా హితబోధతో రేపు గెలిస్తే నామినేటెడ్ పదవులతో పాటు ప్రభుత్వంలోనూ ప్రాధాన్యం కల్పిస్తామంటూ శాంతింపజేసేందుకు యత్నిస్తున్నాయి. అనివార్య పరిస్థితుల కారణంగానే మీకు టికెట్ ఇవ్వలేకపోయాం, బాధపడొద్దు, పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయండి, మనమే అధికారంలోకి వస్తాం, మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది, ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి, వాటి ద్వారా ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీల పదవులు పొందొచ్చు, లోక్సభ ఎన్నికల్లోనూ తగిన అవకాశం ఇస్తామంటూ అసంతృప్తులను బుజ్జగిస్తున్నాయి. భారాసలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తారనే ప్రచారం ముందు నుంచి జరిగినా కొందరినైనా మారుస్తారని ఆ పార్టీ నేతలు ఎంతగానో ఆశించారు. అలాంటి వారికి చుక్కెదురైంది. పలుచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తిరుగుబాటు చేశారు. వారంతా సీనియర్లు, ముఖ్య నేతలు కావటం వల్ల అధిష్టానం వారిని దూరం చేసుకోవద్దనే తపనతో బుజ్జగింపులు మొదలుపెట్టింది. షెడ్యూల్ రావడానికి ముందే కొందరికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల పదవులిచ్చింది. ఆ తర్వాత మరికొందరికి హామీలు ఇస్తోంది. భారాసలో అసమ్మతితో పార్టీ నేతలను కాపాడుకోవటం గులాబీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారోననే అయోమయం నేతలను వెంటాడుతోంది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో లోకల్ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మొన్నటి వరకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉన్నవారు సైతం హస్తం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. దీనిని కట్టడి చేసేందుకు భారాస అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఆయా నేతలను బుజ్జగించే పనిని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి భుజానికెత్తుకున్నారు. ఇప్పటికే జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డితో సయోధ్య కుదిర్చారు. ఘన్పూర్ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్యకు రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించి అక్కడ అసమ్మతిని చల్లార్చారు. ప్రస్తుతం కడియం శ్రీహరికి రాజయ్య మద్దతుగా నిలుస్తున్నారు. తాండూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి టికెట్టు ఖరారు కాగానే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి సంతృప్తిపరిచారు. నియోజకవర్గాల్లో పార్టీకి దూరమయ్యే అవకాశం ఉన్న నేతలను బుజ్జగించేందుకు భారాస ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్లోనూ అసమ్మతి బెడద తీవ్రస్థాయికి చేరింది. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీ పడగా చాలా మందికి నిరాశ ఎదురైంది. తీవ్ర అసమ్మతి వ్యక్తమైన పరిస్థితిని గమనించిన అధిష్టానం వారితో ప్రత్యేకంగా మాట్లాడింది. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దాదాపు 1000కు పైగా పదవులుంటాయని, వాటన్నింటినీ టికెట్ రాని నేతలకే ఇస్తామని నమ్మకంగా చెబుతోంది. కాంగ్రెస్ 2 విడతల్లో 100 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఇందులో దాదాపు 30 మంది పక్క పార్టీల నుంచి వచ్చిన వారే ఉండడంతో ఆయా స్థానాల్లో టికెట్టుపై ఆశ పెట్టుకున్న వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొంతమంది ఇప్పటికే పార్టీ మారారు.
మరికొందరు అనుచరులతో సమావేశాలు పెడుతూ భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. అసమ్మతి కాంగ్రెస్ నేతలను బుజ్జగించే పనిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, జానారెడ్డి, 4 సభ్యుల సమన్వయ కమిటీ, కర్ణాటక మంత్రి బోసురాజు తదితరులు అసంతృప్త నేతలతో సమావేశమై సముదాయిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా అసంతృప్తులతో మాట్లాడి భవిష్యత్తులో తగు ప్రాధాన్యమిస్తామని భరోసా ఇస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి మల్రెడ్డి రామరెడ్డి, హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి, పరకాల నుంచి ఇనుగుల వెంకట్రామిరెడ్డి, వర్ధన్నపేట నుంచి శ్రీనివాస్, మిర్యాలగూడ నుంచి శంకర్ నాయక్, మక్తల్ నుంచి ప్రశాంత్ రెడ్డిలతో మాట్లాడి పార్టీ అభ్యర్థులతో కలిసి పనిచేసే వారి విజయానికి సహకరించాలని సూచించారు. ఎంత చేసినా ఇప్పటికే పార్టీలో గుర్తింపు లేదని, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నాగర్ కర్నూల్ అభ్యర్థిత్వం దక్కలేదనే అసంతృప్తితో, నాగం జనార్దన్ రెడ్డి టికెట్లు ఇవ్వలేదనే అసంతృప్తితో, మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మైనార్టీ సెల్ నాయకుడు సోహైల్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి తదితరులు పార్టీని వీడారు. మరింత నష్టం జరగకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నివారణ చర్యలు చేపట్టింది. భాజపా సైతం అసంతృప్తులను మచ్చిక చేసుకునేందుకు పదవుల పంథానే అనుసరిస్తోంది. టికెట్ రాని వారికి కేంద్ర రాష్ట్రాల స్థాయిలో పదవులిస్తామంటోంది. కేంద్ర ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో పదవులున్నట్లు గుర్తు చేస్తోంది. భారాస కాంగ్రెస్లో టికెట్ దక్కని నాయకులు ప్రత్యామ్నాయంగా భాజపా వైపు చూస్తున్నారు. కమలం పార్టీ సైతం చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. అందుకే అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు వేచి చూసే ధోరణిలో ఉంది. ఇప్పటికే వరంగల్లో టికెట్ ఆశించిన సీనియర్ నేత రాకేష్ రెడ్డి జాబితాలో పేరు లేకపోవడం చూసి తట్టుకోలేక కాషాయం పార్టీ వీడారు. ముథోల్ భాజపా టికెట్ ఆశించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి టికెట్ రాకపోవడాన్ని నిరసిస్తూ కమలం పార్టీ వీడి గులాబీ పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గ భాజపా టికెట్ ఆశించి భంగపడ్డ జడ్పీటీసీ సభ్యురాలు భూక్యా జానూబాయ్ కారెక్కడానికి సిద్ధమయ్యారు. మొత్తంగా ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు, బలమైన నేతలు చివరి నిమిషంలో చేజారకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు బుజ్జగింపులు చేపడుతున్నాయి. హైదరాబాద్ జిల్లాపై పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు వడ్డుతున్నాయి. 1 కోటి మందికి పైగా నివసించే భాగ్యనగరంలో సంపన్న ప్రాంతాలతో పాటు బస్తీలు అధికంగా ఉన్నాయి. ఏ వర్గం ఓట్లు ఎవరి విజయానికి దోహదం చేస్తాయో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఏపీ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్లు కీలకంగా ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 7 స్థానాల్లో మజ్లిస్ పూర్తి పట్టు ప్రదర్శిస్తూ ఉండగా మిగతా 8 నియోజకవర్గాల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. హైదరాబాద్ జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 44,49,458 ఓటర్లు ఉన్నారు. 22,79,581 పురుషులు, 21,62,577 స్త్రీలు, 300 మంది ట్రాన్స్జెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 15 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో భారాస, కాంగ్రెస్, భాజపా మధ్య త్రిముఖ పోరు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు ప్రచారంలో ముందున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడం, మంచి చెడుల్లో జనానికి సాయం చేయడం, సమస్యల పరిష్కారం, డిగ్రీ కళాశాల నిర్మాణం, అడ్డగుట్టలో 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవడం పద్మారావుకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే ఆయన కుమారులు నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారనే విమర్శలు కొంత ప్రతికూలతను చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్లో ముస్లింల ఓట్లు 47,000, క్రిస్టియన్ ఓట్లు 24,000 సహా రైల్వే ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ తనకు అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. భాజపా అభ్యర్థిగా మేకల సారంగపాణి బరిలోకి దిగుతున్నారు.
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన కంటోన్మెంట్లో భారస అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యా నందిత, కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నెల బరిలో ఉన్నారు. ఇద్దరు అభ్యర్థులు తమ తండ్రి పేరుతో ప్రచారం చేస్తున్నారు. కంటోన్మెంట్ భాజపా అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. గద్దర్ కుమార్తె వెన్నెల, సాయన్న కుమార్తె లాస్య నందితకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో సాయన్న హయాంలో జరిగిన అభివృద్ధి పనులు భారస సీనియర్ నేతలు ప్రచారం చేయడంతో లాస్య నందితకు కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. సనత్ నగర్ నియోజకవర్గంలో భారస నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి కోట నీలిమ, భాజపా నుంచి మర్రి శశిధర్ రెడ్డి బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా 2 పడక గదుల ఇళ్లు, రహదారులు, కల్వర్టులు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు తలసానికి కలిసొచ్చే అవకాశం ఉంది. గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడిన వ్యాపారులు, ఉత్తరాది ఓటర్లు కీలకంగా మారనున్నారు. 2018 ఎన్నికల్లో 30,000 మెజారిటీతో గెలిచిన తలసానికి ఆ తర్వాత వచ్చిన ఎంపీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. నాంపల్లి నియోజకవర్గంలో మజ్లీస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జాఫర్ హుస్సేన్ కు ఈసారి టికెట్ దక్కలేదు. ఆయనకు బదులు మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ను ఎంఐఎం బరిలోకి దించింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ పతంగి పార్టీకి గట్టి పోటీనిస్తున్నారు. 2 పార్టీల విజయావకాశాన్ని పోలింగ్ శాతం నిర్ణయిస్తుందని అంటున్నారు. మజ్లీస్ ను గెలిపించినప్పటికీ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజు, ఇరుకు రోడ్ల వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో భారస తరపున దానం నాగేందర్, కాంగ్రెస్ నుంచి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, భాజపా అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. దానం నాగేందర్, విజయారెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంటున్నారు. డ్రైనేజీ సమస్యలు, వర్షాకాలంలో హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్, ఎంఎస్ మక్త వంటి ప్రాంతాల్లో వరద నీటి కష్టాలు దానం నాగేందర్ కు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ భారస అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, భాజపా నుంచి పూస రాజు పోటీ పడుతున్నారు. జీవో నంబర్ 58, 59 సమస్యలు, డ్రైనేజీ ఇక్కట్లు ముఠా గోపాల్ కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలో బీసీలు, ముస్లింలు కీలకంగా ఉన్నారు. వరుసగా 3 సార్లు విజయం సాధించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 2018లో భారస అభ్యర్థి కాలేరు వెంకటేష్ పై స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు భారస తరపున బరిలో ఉండగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన రోహిన్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. స్థానికేతరుడు అనే అంశం రోహిన్ రెడ్డికి ప్రతికూలంగా ఉంది. మూసీ పరివాహకంలో నాలాల విస్తరణ, అభివృద్ధి పనులు కాలేరు వెంకటేష్ కు కలిసి వస్తున్నా స్థానిక భారాసాలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. భాజపా అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కు దక్కింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారస సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ హోరాహోరీ తలబడుతున్నారు. భాజపా అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సైతం సై అంటున్నారు. పేరుకే సంపన్నులు ఉండే నియోజకవర్గమైన పేదల బస్తీలే ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా 140,000 మంది ఉన్న మైనార్టీ ఓటర్లు సహా మధురానగర్, బోరబండ, శ్రీనగర్ కాలనీలో సెటిలర్స్ కీలకం కానున్నారు. తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని మాగంటి గోపీనాథ్ ధీమాగా ఉండగా మైనార్టీ, యువత ఓట్లపై కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఆశలు పెట్టుకున్నారు. పాత బస్తీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 మజ్లిస్ సత్తా చాటుతోంది. గోషామహల్ నియోజకవర్గంలో మాత్రం భాజపా గెలుస్తూ వస్తోంది. చంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపు బావుటా ఎగరవేస్తాననే ధీమా అక్బరుద్దీన్ ఓవైసీలో వ్యక్తమవుతోంది. భారస ఇంకా గోషామహల్ అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి సునీతారావు పోటీ చేస్తున్నారు. గోషామహల్లో హ్యాట్రిక్ సాధించాలని భాజపా అభ్యర్థి రాజాసింగ్ పట్టుదలతో ఉన్నారు. పాత బస్తీలో కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణ చైతన్య పూదోట ఆట పాట. నాటి నుంచి నేటి వరకు సామాజిక చైతన్యంలో పాటది ప్రత్యేక స్థానం. కన్నీళ్లొచ్చినా, కష్టాలొచ్చినా, సంబరాలు అంబరాన్నంటినా పాటై ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది పాట. పోరాటాన్ని ఉరకలెత్తించింది. భావోద్వేగాల్ని తట్టిలేపింది. తెలంగాణ ఉద్యమాన్ని పల్లె పల్లెకు, గడప గడపకు తీసుకెళ్లింది. ప్రజల్ని ఇంతగా ప్రభావితం చేసే పాటల్నే ప్రస్తుత ఎన్నికల్లో పార్టీలు ప్రచార అస్త్రంగా ఎంచుకున్నాయి.
పల్లె పదాలతో ప్రజల మనసుల్లోకి సులువుగా చొచ్చుకుపోయేలా పాటల్ని రూపొందించాయి. భారాస రూపొందించిన రామక్క పాట ఊరు వాడ దుమ్ము రేపడంతో మిగతా పార్టీలు అదే బాటను అనుసరించాయి. కాంగ్రెస్, భాజపాలు సైతం రామక్క అంటూ పేరడి పాటలతో భారాసకు పోటీగా ప్రజాక్షేత్రంలో మార్మోగిస్తున్నాయి. సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలున్నా పాట త్వరగా స్పందింపజేస్తుంది. జనాల మనస్సులోకి సులువుగా చొచ్చుకుపోతుంది. అందుకే నాటి నైజాం కాలం నుంచి నేటి వరకు ప్రజా చైతన్యంలో పాట కీలక భూమికను పోషించింది. తెలంగాణ ఉద్యమానికి ఆద్యంగా తోడైంది పాట. జానపదుల నుంచి పుట్టుకు వచ్చిన వేలాది పాటలు తెలంగాణ సమాజాన్ని ఉద్యమం వైపు నడిపించాయి. పాటకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన పార్టీలు ఎన్నికల్లో ఇదే అస్త్రంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. భారాస రూపొందించిన రామక్క పాట తెలంగాణలో దుమ్ము రేపుతోంది. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ చేసిన పోరాటం, గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని పాట రూపంలో కళ్లకు కట్టినట్లు రూపొందించింది. గులాబీల జెండలే రామక్క అంటూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తాండ్ర గ్రామానికి చెందిన గాయకులు కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కలమ్మ, అనసూయమ్మ, సంగీత దర్శకుడు కళ్యాణ్ కీస్ బృందం రూపొందించిన పాట తెలంగాణే కాదు విదేశాల్లోనూ మార్మోగుతోంది. భారాస ఆవిష్కరించిన రామక్క పాటకొచ్చిన ప్రజాదరణతో కాంగ్రెస్ పేరడి పాటను రూపొందించింది. భారాస సర్కారు పాలనా వైఫల్యాన్ని విమర్శిస్తూ అచ్చం అదే తరహాలో పాట కట్టింది. భాజపా సైతం అచ్చం ఇదే తరహాలో పాటను రూపొందించింది. పాటలో భారాస ప్రస్తావించిన అంశాలకు వ్యతిరేకంగా వైఫల్యాల్ని ఎండగడుతూ పాటను ప్రజల్లోకి తీసుకెళ్లింది. దగాకూరు పాలనే రామక, రంగ పనులు చేసనే రామక, దగాకూరు పాలనే రామక. ప్రగతి మంత్రంతో భారాస, కేసీఆర్ సర్కారు వైఫల్యాలపై కాంగ్రెస్, భాజపాలు రూపొందించిన రామక్క పాటలు ఎన్నికల వేళ విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇటీవలి బతుకమ్మ వేడుకలతో పాటు విదేశాల్లోనూ ఈ పాటలు మార్మోగాయి. నియోజకవర్గాల్లోని వివిధ పార్టీల అభ్యర్థులు సైతం తమకు అనుకూలంగా అదే పాటను మలుచుకుంటున్నారు. తాము చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ ప్రాధాన్యాన్ని వివరిస్తూ పాటలను వైరల్ చేస్తున్నారు. వీటిని వింటున్నవారు మాత్రం అరే అన్నీ ఒక్క తీరుగానే ఉన్నాయే అంటూ ఆశ్చర్యపోతున్నారు. పాలకులను ప్రశ్నించాలంటే సరైన విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్నారు హైదరాబాద్లోని పలువురు విశ్రాంత ఉద్యోగులు. ఓటు వేసి నాయకుడిని తప్పుపట్టడం కంటే జాగ్రత్తగా అన్నీ తెలుసుకుని ఓటు వేయడం మంచిదంటున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం పలు సంస్కరణలు చేపట్టాలని చెప్పారు. మన యొక్క ఓటు అనేది ఆధార్ లింకింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఇక్కడ ఓటేషన్ తర్వాత మళ్ళీ ఒక 5-6 మంత్స్ తర్వాత ఇంకొక స్టేట్ ఎన్నికలు ఉన్నప్పుడు అక్కడ ఓటకు ఉండకూడదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ దట్ ఆధార్ లింకింగ్ అనేది మస్ట్. ఓటర్ శాతం పెరగాలంటే ముఖ్యంగా యాంటీ డిఫెక్షన్ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్నటువంటి యాంటీ డిఫెక్షన్ని దీన్ని పకడ్బందీగా చేయాలి. ఒక్కసారి ఎన్నికైన తర్వాత వ్యక్తి వేరే పార్టీలకు మారినప్పుడు తన యొక్క ఉన్నటువంటి స్థానాన్ని కోల్పోయి మళ్ళీ రీ ఎలక్షన్స్ వచ్చినట్టయితే
అప్పుడు ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓటర్కు కాన్ఫిడెన్స్ బిల్డప్ లేకపోవడం వల్ల ఏమవుతుంటే యూత్ మనము ఈ ఓటు వేసినా కూడా మనకి దీనివల్ల లాభం లేదు అనే ఉద్దేశంతో పలు విధాలుగా వాళ్ళు ఆలోచించి ఓటుకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మేధావి వర్గం అయితే పండుకుంటారు, మంచిగా జీతాలు తీసుకుంటారు, హాలిడే అని ఓట్లు వేస్తలేరు. మేధావి వర్గం ప్రతి ఒక్క 90% ఓటింగ్ అయితే సరైన అభ్యర్థి గెలుస్తాడు. ఇలా అభ్యర్థి ఉన్నాడు అనుకో ప్రజెంటు, మళ్ళీ వాడు 5 ఏళ్ళ తర్వాత మన ఆస్తి తీయాలి, అప్పుడు కరెక్ట్ వ్యవస్థ ఉంటుంది. ఈ డబ్బునోడు గెలుస్తుండు, మళ్ళీ 5 ఏళ్ళకి వాడి డబ్బు పెట్టి వాడే గెలుస్తుండు. ఈ యూత్ కానీ మేధావి వర్గం కానీ ఆలోచన చేసి మంచి సరైన అభ్యర్థి ఎన్నుకోవాలి. ఓటింగ్ పెరగకపోవడానికి ఒకటే ఒక కారణం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమవుతున్నాయంటే ముసలి వాళ్ళకేమో ఉత్సాహంగా ఉన్నది, ఎందుకంటే వాళ్ళకు లేనిపోయిన అన్ని తాయితాలు కట్టిస్తున్నారు. ఈ యువతకేమో నిరుత్సాహం బట్టి ఇళ్లలో కూర్చొని టీవీలు చూసుకుంటా టైంపాస్ చేసుకుంటా ఓటు అనేది కూడా వానికి ఉత్సాహం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వముల పైన నమ్మకాలు కొందరికి కోల్పోయినాయి. ఒక ఎమ్మెల్యే కావడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెడతావు కానీ ఎమ్మెల్యే అవుతాడు, అటు గెలిచిన తర్వాత వాని కోట్లు ఎలా సంపాదించాలనే ఉద్దేశంతోనే వాడు ఇంకో పార్టీ మారడానికో ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలు ఎవరు గమనించడం లేదు. నాయకులను పంపించేది మనమే, నాయకులను తయారు చేసేది మనమే. ఆ విషయాన్ని మనం ముందుగా ఆలోచన చేసుకుని ఎవరు మనకు సమాజాన్ని మేలు చేయగలుగుతారు, మన ప్రజా సమస్యలను ఎవరిని అవగాహన చేసుకుని దానికి పరిష్కార మార్గం ఏ విధంగా ఆలోచన చేస్తారు. ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు వేయకపోతే మనం వెళ్ళి వాళ్ళని అడిగేటట్టుగా ఉండాలి. అయితే వాళ్ళు ఇచ్చే తాత్కాలికమైన సంబరాలకు మనం ఇష్టపడి ముందుకెళ్తున్నాం కాబట్టి మనం వాళ్ళు నిలదీసి అడగలేని పరిస్థితికి వస్తుంది. ఆ పరిస్థితి పోవాలంటే మనమే ఓటరే జాగ్రత్త పడాలి, ఓటరే ముందుకు రావాలి. ఓటరు సరైన మార్గంలో ఆలోచన చేసి మంచి నాయకులు వస్తారు. మంచి నాయకులు వచ్చి సమాజానికి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయని నా భావన.